ఈరోజు మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళొచ్చి నేను బాబాకి పెద్ద దండ ఒకటేసి ఆయన పూజ చేసుకున్నాను. తర్వాత వాకిట్లో ముగ్గేసాను, స్నానం చేశాను, బాబా పూజ చేసుకున్నాను. ఈ విధంగా మంచి ఒక దండ వేసి బాబాని పూజించుకున్నాను. ఇంకేం చేశాను అంటే ఈరోజు నేను కర్రీస్ ఇదిగో గడ్డ పెరుగు, ఇదిగో బంగాళదుంప అరటికాయ మసాలా కర్రీ, తర్వాత వంకాయ గుత్తి కర్రీ, తర్వాత పచ్చిపులుసు. ఈ పచ్చిపులుసు ఏ రకంగా చేస్తానంటే ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ నూనెలో తిరగమాతలు వేయించేసి చింతపండు పులుసులో అవి బాగా పిసికి వేసాను. కొంచెం మామూలు బెల్లం వేసి కలిపాను అనమాట. పచ్చి పులుసు ఇవన్నీ వేయించి కలిపాను. సో ఇవన్నీ చేశాను ఎక్కువ కర్రీస్. తర్వాత నెక్స్ట్ ఏం చేశానంటే మా ఇంటి దగ్గర వాళ్ళు దుప్పట్లు తెచ్చాము తీసుకుంటారా అన్నారు. ఇవో ఆ దుప్పట్లు ఏమిటంటే ఇది ఇలా ఉన్నాయి, సింగిల్ పీస్ చూసారా. ఇవి పెడన్లో తెచ్చారంట దుప్పట్లు. ఒక్కొక్కటి సింగిల్ కార్డ్ మంచం మీద దుప్పట్లు అనమాట. ఒకటి 250 అన్నారు. ఇది ఒక కలర్ నచ్చింది. తర్వాత నెక్స్ట్ నాకు ఈ కలర్ ఒకటి నచ్చింది బాగా. ఈ 2 దుప్పట్లు తీసుకున్నాను. ఇప్పుడే వెళ్ళారనమాట. అవి చూపిద్దామని మీకు ఇలా మణీశ్వరంలో ఇట్లా దుప్పటి సింగిల్ కార్డ్ దుప్పటి 250 అనమాట. అది మీరు కూడా చూస్తారని చెప్పి పెడనెడితే తెచ్చుకుంటారని ఎదుగు ఇలా అనమాట. ఈ 2 తీసుకున్నాను. వాళ్ళైతే 2 డజన్ పంపించారు. అందులో ఈ 2 రంగులు నేను సెలెక్ట్ చేశాను అనమాట. అది ఇప్పుడు 12:30 అయింది కదా. ఎప్పటివరకు నేను చేసిన పని అయితే అదండి. అది నేను ఈరోజు చేసిన దినచర్య ఏదో సరదాగా మీతో పంచుకుందామని చెప్తున్నాను. అలాగే